హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. సో ఈ వీడియోలో మేము ఫ్రిస్కోకి వచ్చాము జస్ట్ వెకేషన్కి, నేను అండ్ మా బేబీ డాటర్. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇన్ విచ్ అపార్ట్మెంట్ వీఆర్ గోయింగ్ టు స్టే అండ్ ఫ్లాట్, కంప్లీట్ ఫ్లాట్ ఎలా ఉంది అని చూపిస్తాము. జస్ట్ ఇప్పుడే వచ్చాము, మా హస్బెండ్, నేను, మా డాటర్. సో ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది. This is the apartment in which we are staying. It's 2-floored building. So okati kinda ground floor, first floor and second floor. So we stay in first floor. And ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా కంప్లీట్ గా. సో ఇది ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇక్కడ షెడ్ కింద, అండ్ ఇటు సైడ్ కి కూడా పెట్టుకుంటారు ఎక్స్ట్రా కార్స్ ఉన్న వాళ్ళంతా, అండ్ విజిటర్స్ కి కూడా ఉంది ఇక్కడ కంప్లీట్ గా అక్కడి వరకు. సో ప్లేస్ ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్. సో దిస్ ఇస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అనమాట. Anuhya, so మా బేబీ చూపిస్తా ఉంది. ఇందులో సో ఇందులో మేము ఉండబోతున్నాము. లోపల ఎంట్రన్స్ మెయిన్ డోర్ జస్ట్ లెఫ్ట్ సైడ్లో రాగానే వాషింగ్ మెషిన్ అండ్ డ్రైయర్ ఇచ్చారు. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ లైక్ మేము ఇక్కడికి వచ్చిన వెంటనే లైక్ ఎండాకాలం స్టార్ట్ అవ్వలేదు, చాలా చల్లగా ఉండింది. ఇండియా క్లైమేట్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ యుఎస్ క్లైమేట్ చాలా ఫ్రిస్కోలో చాలా డిఫరెన్స్ ఉండింది. సో ద మూమెంట్ వీ కేమ్ ఇట్ వాజ్ జస్ట్ 10:30 in the morning. సో వచ్చిన వెంటనే లైక్ హాలిడేస్కి వెకేషన్కి రూమ్ తీసుకున్నాం కాబట్టి సో అన్నీ మనకి కావాల్సిన సామాన్లు అవన్నీ కొనాల్సి ఉంటుంది కదా. ఇమీడియట్గా రాగానే షాపింగ్కి వెళ్ళాము. ఇది మా వాష్రూమ్, అండ్ వాష్రూమ్కి అటాచ్డ్గా స్టోర్ రూమ్ ఇచ్చారు, లైక్ మన బట్టలు స్టోర్ చేసుకోవడానికి క్లాజెట్, హ్యాంగర్స్ ఉంటే హ్యాంగర్స్ కూడా వేసుకోవచ్చు చక్కగా, వెరీ కంఫర్టబుల్. అండ్ లగేజ్ ఏవైతే ఉంటాయో సూట్ కేస్ ఇవంతా మనము ఇక్కడ ఈజీగా పెట్టుకోవడానికి ఇచ్చారు. సో జర్నీ విషయానికి వస్తే ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. సో రాగానే గ్రాసరీ షాపింగ్ అనేసి వెళ్ళిపోయాము. వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ కొనేసుకుని ఆ తర్వాత లంచ్ టైంకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకుని కాస్త రిలాక్స్ అయ్యాము. ఇక్కడ వాష్రూమ్కి ఏంటంటే 2 doors ఉన్నాయి. వన్ ఈజ్ ఫ్రమ్ హాల్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఫ్రమ్ బెడ్రూమ్. వచ్చేసి మనకి షాంపూస్ ఇవన్నీ పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు. షాంపూస్ కానీ మాయిశ్చరైజర్స్ ఏదైనా సరే స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్ కానీ యూజ్ చేసి ఇవన్నీ అక్కడ ప్లేస్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి కూడా ఇచ్చారు, అదే వాష్రూమ్లో మనకి ఇంకొక కబోర్డ్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. సో ఇప్పుడే వచ్చాము కదా, జస్ట్ లగేజ్ అంతా లోపల పెడతా ఉన్నాము సామాన్లు. దిస్ ఇస్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. అండ్ ఇది ఈ ఫ్లాట్లో వచ్చేసి కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసీ. అండ్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:39 అవుతోంది. సో ఇది హాల్. అండ్
యాక్చువల్గా బయట కూడా చూపించాలనుకున్నాము. మంచి వ్యూ ఉంటుంది, బయట చెట్లు, పార్కింగ్ ఏరియా అంతా కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ఓపెన్ కిచెన్ అండ్ కంప్లీట్గా ఓపెన్ కిచెన్ ఉన్నాయి, చాలా కబోర్డ్స్ అనేవి ఉన్నాయి, ఓవెన్ ఉంది, ఎవ్రీథింగ్ దే హ్యావ్ ప్రొవైడెడ్, ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్, డిష్ వాషర్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. అండ్ సో ఇది వెకేషన్కి వచ్చాము ఇంట్లో ఉండడానికి. అండ్ హౌస్ ఇస్ వెరీ కంఫర్టబుల్. హోప్ మీకు మా ఇల్లు నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ.